నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మీనాక్షి నటరాజన్ తను వేసిన రాజ్యసభకు సంబంధించి ఆ నామినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ దాన్ని తిరస్కరించడం కూడా చాలా స్పష్టంగా చూసినాం. ఎందుకంటే అఫిడవిట్లో పూర్తి విషయాలను పొందుపరచలేదనేది. దీనికి సంబంధించి ఒక బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచెల్లి ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచెల్లి ఒక లీక్ అనేది వచ్చిందని చెప్పి తను మాట్లాడడం చాలా స్పష్టంగా చూస్తున్నాం. బట్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నది మాత్రం కావాలనే గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులు రాజ్యసభకు వెళ్లకుండా బీఆర్ఎస్ఏ అడ్డుకుంటుందని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఇందులో వాస్తవం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉన్నారు. నమస్తే. బాగురానా? రైట్. చెప్పండి అన్న, నిజంగా ఈ బీఆర్ఎస్ఏ అడ్డుకుంటుంది మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యులు కాకుండా అనేది కాంగ్రెస్ ప్రధాన వాదన. బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటుందండి? వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి కదా రాజ్యసభ టికెట్ ఇచ్చింది. బట్ ఇక్కడ నుంచి మీరు మీద క్రిమినల్ కేసులునే అఫిడవిట్లో పొందుపరచలేదని లీకులు మీరు ఇచ్చారనే విధంగా అంటా ఉన్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఏం చెప్పారు? కైలాష్ విజయవర్గీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు సమాచారం వచ్చిందని చెప్పారు. బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి ఉంటారు, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు ఏం చెప్పారు? వాళ్ళు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం వచ్చిందన్నట్టుగా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కోట్లు ఎవరో తెలుసుకోకుండా బీజేపీ మీదనో లేకపోతే బీఆర్ఎస్ మీదనో ఏడిస్తే ఏమొస్తుంది అనేది కదా ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వాళ్ళలో దొంగలు ఎవరున్నారు. ఎందుకంటే మీరు ఎఫ్ఐఆర్ చూస్తే ఆ ఎఫ్ఐఆర్ అనేది ఆమె అడ్రస్, మీనాక్షి నటరాజన్ గారి అడ్రస్ గాంధీ భవన్ మీద ఉంటుంది. నోటీసులు అక్కడికి వచ్చి ఉంటాయి కదా, పోలీస్ కేసు బుక్ చేస్తే. బాజాప్తా నిన్న సోషల్ మీడియాలో ఆ బుక్ అయిన ఎఫ్ఐఆర్ చాలా సర్క్యులేట్ అయింది. సో ఆమె అడ్రస్ గాంధీ భవన్ చూపించినప్పుడు ఆ కేసు వివరాలకు సంబంధించి ఒక నోటీసో ఇంకోటో వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళు అక్కడ డిస్క్లోజ్ చేయలేదు? బేసికలీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్తానో బీఆర్ఎస్ చెప్తానో రద్దు చేయదు కదా, వాళ్ళు రిజెక్ట్ చేయరు కదా. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ లేకపోతే చేయరు. ఆడ సపరేషన్ ఆఫ్ ది మెటీరియల్ ఫ్యాక్ట్స్ కింద నాకు తెలిసి సమాచారం ఇవ్వలేదు కాబట్టి కేసుల సమాచారం బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు, ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసింది. దీంట్లో బీఆర్ఎస్ పాత్ర ఎందుకు ఉంటుంది? అఫిడవిట్ మరి అంటే అఫిడవిట్లో విషయాలన్నీ సరిగ్గా లేవనే విషయం ఎవరు చెప్పారు ఎలక్షన్ కమిషన్కు? ఎవరు చెప్పాలంటే అక్కడ లోకల్ బీజేపీ నాయకులకు వాళ్ళు థర్డ్ క్యాండిడేట్ కూడా వేయించారని ఏదో విన్నా, నేను చూశాను. వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు. జనరల్గా రాజకీయాల్లో కామన్ కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, మీ ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ దే కెన్ ఛాలెంజ్, వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు మీ యొక్క నామినేషన్ డీటెయిల్స్ని అఫిడవిట్లో. ఇప్పుడు కూడా చాలా కేసులు నడుస్తుంటాయి కదా, మీరు చూస్తారు కదా. ఆస్తులు డిస్క్లోజ్ చేయలేదనో, కుటుంబ సభ్యుల ఆస్తులు డిస్క్లోజ్ చేయలేదనో, కేసులు చేయలేదనో, దీంట్లో చాలా క్లియర్గా సమాచారం వాళ్ళకు టైం మీద పోయినట్టుంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు నోటీస్ ఇచ్చారు, వాళ్ళ నోటీసులకు తీసుకుపోయినారు. చూస్తే వాస్తవం అని తెలితే రిజెక్ట్ చేసినట్టున్నారు. దాంట్లో పంచాయతీ ఎక్కడ ఉంది, లేకపోతే దాంట్లో బీఆర్ఎస్ పాత్ర ఎక్కడ ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పేరే ఎందుకు వస్తుంది అన్న? కాంగ్రెస్ విషయంలో ఏ అడ్డంకు జరిగిన బీఆర్ఎస్ పేరే. ఇక్కడ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కాబట్టి నిన్న కూడా ఏదో ఛానల్లో నేను చూశాను, సిప్యాకో ఎవరో ఒకళ్ళు సర్వే చేస్తే 84 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పి. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగింది అంటే రాష్ట్రంలో ప్రజల మూడు ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా సర్వేలు చూస్తే 84 సీట్లు ఇవాళ ఎలక్షన్ చేస్తే పోతున్న వ్యతిరేకత పెరుగుతుంది కదా. సో ఖచ్చితంగా ఆ వ్యతిరేకత నుంచి కాపాడుకోవడం కోసమో బీఆర్ఎస్ను నిర్వహించడం కోసమో బదనాలు చేస్తుంటే ఉంటారు. అదొకటి ఇదొకటి ముచ్చట చెప్తారు కదా. అంటే మీరు ఇప్పుడు ఒక సర్వే విషయం తీసుకొని 84 సీట్లు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్కి వస్తాయని చెప్తున్నారు. బట్ 2036 దాకా ఇంకా 10 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ధీమా వాళ్ళకు ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఆయన ధీమాలో వాస్తవం నాకు ధీమా ఉండడం మీకు ధీమా ఉండడం కాదు కదా. మధ్యలో ప్రజలు కొంతమంది ఉంటారు, ఓట్లు వేసేది ప్రజలు కదా. వాళ్ళ ధీమా మన వైపు మళ్ళితే మాకు అధికారం వస్తుంది, ఆయన మీద విశ్వాసం చూపిస్తే ఆయనకు అధికారం వస్తుంది. కానీ ప్రజల మూడు ఎట్లుందని చెప్పి ఒక సంస్థ సర్వే చేసింది అంటున్నారు. సిప్యాక్ అని నేను చూశాను. సిగ్నల్ టీవీ అని చెప్పేసి శివారెడ్డి గారు అని ఒక ఆయన నిన్న దాన్ని మొత్తం నియోజకవర్గాల వారికి ఏదో దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు. దాంట్లో చాలా నియోజకవర్గాల్లో నేను చెప్పిన 84 కాన్స్టిట్యున్సీస్లో ఇవాళ ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. సో ఎక్కడెక్కడ క్లోజ్ ఫినిష్ ఉంది, ఎక్కడ వన్ సైడ్గా బీఆర్ఎస్కి ఉంది, ఎక్కడ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది
అవన్నీ చెప్పారు. కాబట్టి ఆయన చెప్పేది మేము చెప్పేది కాదు. మధ్యంతరంగా 2.5 years అయిపోయింది కాబట్టి ప్రభుత్వం అయిపోయి ఏదో సంస్థ కొద్ది ఇంట్రెస్ట్ తీసుకొని చేసి ఉంటుంది ప్రజల మూడు ఎట్లుందని. ప్రజల మూడు కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఉంది, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందంటే వాళ్ళు చేసే ప్రయత్నం మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి అవసరం లేని ఇష్యూస్లో కూడా మమ్మల్ని గుంజే ప్రయత్నం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఎన్నికైతే మాకేం పోయేది ఉందండి? ఇప్పుడు ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ లేదా? ఉంటే ఏమవుతుంది? ప్రజలలో మార్పు వస్తుంది కానీ ఈ విషయాలకు పెద్దగా మా మీద ఏదో బట్టగాల్చి మీద వేస్తే దానికి మాకు వచ్చేది నష్టమేం లేదు, అయ్యేదేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది ప్రజల్లో, అంటే ఆబ్వియస్గా ఉంటుందనే విధంగానే మీరు చెప్తా ఉన్నారు. బట్ అట్లా అనిపిస్తుందా అన్న? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత విషయంలో ముందడుగు వేయడం, కొత్తగా 500 ఆర్టీసీ బస్సులు పెట్టడం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రజలను ఆకర్షించే విధంగానే ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీలన్నీ కూడా. మాటలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారంటే ఆశపడతారు కదా జనరల్గా. ఇప్పుడు ఇస్తానన్న మహిళలకు ఇస్తానన్న గౌరవ వృత్తి ఇచ్చారా? మహిళలు ఒకవేళ 1 కోటి మంది ఉంటే 1 కోటి మందికి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు 2,500 రూపాయలు ఇవ్వాలి నెలకి, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? పెన్షన్ పెంచిండ్రా? పెన్షన్ పెంచితే లాభపడే వాళ్ళలో మహిళలు లేరా? తర్వాత విద్యార్థులకు, మహిళా విద్యార్థులకు అంటే గర్ల్స్కి ఇస్తానన్న స్కూటీలు ఎక్కడ పోయాయి? లేకపోతే ఏదో 5 లక్షల రూపాయల కార్డు ఏదో ఇస్తాను, ఏవో చెప్పిండ్రా. ఇది యాస్టకు వస్తుంది మళ్ళా అయ్యే విషయాలు చెప్పాలంటే కూడా చెప్తా ఉన్నారు మాటకు ముందు మాట. ఇది రొటీన్గా ప్రతి ప్రభుత్వంలో కూడా జరిగే కొన్ని అంశాలను గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇచ్చిన హామీలలో మహిళలు లాభపడే వాటిలో ఏమీ చేయకుండా ఏదో 1000 బస్సులు ఇచ్చా, 2000 బస్సులు ఇచ్చా అంటే అందరూ బాగుపడిపోతారు. మాస్గా మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినాయి? అవి అమలు చేస్తే ఎస్ మహిళలను బాగు చేసినామని చెప్పుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసిన అప్పుల కారణంగా ఇదంతా అయిందని చెప్తూ వస్తున్నారు. అండ్ అంటే కొంత చేసుకుంటా వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 1,00,000 కుటుంబాలకు 500కు గ్యాస్ బండ్ ఇవ్వడం, కొన్ని ఫ్యామిలీస్కి 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇవ్వడం, అంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కదా. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా కూడా 100కు 100% వెంటనే అనుకున్న టైంకు చేయలేదు కదా. యు ఆర్ రైట్. కానీ మరి ప్రభుత్వం వచ్చే కంటే ముందు చెప్పినటువంటి హామీలు అమలు చేయాలా లేదా? ఏ ప్రభుత్వం అయినా అని చెప్పి మనం ఎందుకు సమాధాన పడాలి? కేసీఆర్ కంటే గొప్పగా రైతు బంధు ఇస్తాను, కేసీఆర్ కంటే గొప్పగా పెన్షన్లు ఇస్తాను, కేసీఆర్ కంటే గొప్పగా నిరుద్యోగ వృత్తి ఇస్తాను, కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాను, తర్వాత మహిళలకు డబ్బులు ఇస్తాను, తులం బంగారం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి ఇస్తాను, కౌలు రైతులకు డబ్బులు ఇస్తాను, ఆటో వాళ్ళకు సంవత్సరానికి డబ్బులు ఇస్తాను, ఇట్లా రకరకాలుగా ఏమేమో చెప్పిండ్రు కదా. మరి ఎడబోయేవన్నీ అడుగుతారు కదా ప్రజలు. మళ్ళీ ఓటేయాలంటే ఇంతకుముందు చెప్పింది చేసినా లేదు చూస్తారు కదా. మరి ఇప్పుడు అన్నీ చేసిండ్రా? ఇప్పుడు 2.5 years చేయనోడు, 2.5 yearsలో ఇవన్నీ చేయనోడు ఇంకా 2.5 yearsలో ఏం చేస్తాడు అనేది ఒక చర్చ అయితే మొదలవుతుంది కదా. మళ్ళీ మేము అడగాలి కదా ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి. ఆ పని మేము చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, కేసీఆర్ కంటే గొప్పగా చేస్తానని మాటలు చెప్పినప్పుడు ఆ గొప్పగా చేసింది ఏందో చెప్పాలి. లేకపోతే ప్రజలు తీర్పు చెప్పినప్పుడు చెప్తారు కదా. బట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పే బాధ్యత మా మీద ఉంది కదా. మాటలు మస్తుగా చెప్పొచ్చు, 1 కోటి మందిని కోటీశ్వర్లేంది ఇంకేమైనా చేస్తానని చెప్పొచ్చు కదా. ఏడు జరుగుతుంది ఆ కనీసం 1 కోటి మంది మహిళలు ఎవరో గుర్తించారా కనీసం? ఇప్పుడు పలానా ఆయనకు నేను బాగు చేస్తాను, లేకపోతే పెన్షన్ ఇస్తానంటే పెన్షన్ల లిస్ట్ తయారవుతుంది. పలానా వాళ్ళకు రైతు బంధు ఇస్తానంటే రైతు బంధు లిస్ట్ తయారవుతుంది. నిన్న ఆయన ఇచ్చిన బస్సులు అంటే బస్సులు ఎవరికి లబ్ధిదారు లిస్ట్ తయారవుతుంది కదా. మరి 1 కోటి మంది లిస్ట్ తయారైందా తెలంగాణలో? ఉత్తముచ్చట్లు మస్తే చెప్పచ్చు. ఓకే సరే, ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు పట్టుకున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే అన్న, నిజంగా మీరు ఎప్పుడు కూడా ఇదే చెప్తారు, అంటే ప్రజలు తీర్పు విషయానికి వచ్చేసరికి తిరస్కరిస్తారు, మాటలను ఎప్పుడు లెక్క చేయరని. మరి తీర్పుల విషయం మనం ప్రీవియస్ ఎప్పుడు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తూనే వస్తున్నారు కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, ఏ ఉప ఎన్నిక జరిగినా కూడా 2.5 years లోపల ప్రభుత్వం వచ్చినటువంటి తక్కువ కాలంలో కొంత బై ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఆనవాయితీ ఎందుకు ఉంటుంది అంటే, ఇది కొత్తగా నేనే అందరు చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, మా ఎమ్మెల్యే అయితే మా మంత్రి దగ్గర పోతే నా దగ్గరికి వస్తాడు, మీకు రోడ్డు కావాలంటే రోడ్డు వేపిస్తా, ఇంకేదన్నా వేపిస్తా అని చెప్పిండు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాతో అయిపోయిన తర్వాత చర్చ, వేసుకొని పోండి అక్కడికి, మన కెమెరా తీసుకొని పోండి. వాళ్ళు 100నో ఏదో శంకుస్థాపన కార్యక్రమాలు ఒకటే రోజు చేసినాం, ప్రారంభోత్సవాలు తిరిగిండు అమ్మ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. ఒక రోడ్డు కంప్లీట్ కాలే, ఒక పైప్ లైన్ కంప్లీట్ కాలే,
ఒక్క దగ్గరైనా మొదలుపెట్టిన పని సంవత్సరం క్రితం ఇప్పటివరకు మళ్ళీ శంకుస్థాపన చేసిందే తప్పితే, కొబ్బరికాయ కొట్టిందే తప్పితే ప్రారంభోత్సవానికి ఫోటో దిగింది లేదు వాళ్ళు. రోడ్లన్నీ దవేసిండ్రు, పైప్ లైన్లు ఇస్తామని చెప్పి. అలా మా కార్మిక నగర్ నుంచి ఎస్పీఆర్ఎస్ అని ఉంటుంది రేమత్ నగర్లో, జూబ్లీస్ నియోజకవర్గంలో పైప్ లైన్ల కోసం దవేసిన రోడ్లు మళ్ళీ వాటిని మంచిగా చేయకపోతే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా, జూబ్లీస్ రిఫరెన్స్ తీసుకున్నా అంటే, బై ఎలక్షన్స్లో అధికార పార్టీ కాబట్టి ఇవన్నీ చేస్తాము అని చెప్తే ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు తీరా చూస్తే వాటిలల్లో కొన్ని స్టార్ట్ అయ్యాలి, స్టార్ట్ అయినాయి ప్రారంభం కాలే, ప్రారంభమైనవి సగం అయినాయి, కంప్లీట్ అయిన వాటిని మళ్ళీ రీస్టోర్ చేయరు ప్రాపర్గా, అంటే రోడ్స్ రీస్టోరేషను అవన్నీ ఏం చేయరు, కొన్ని మొదలే పెట్టలే. డిగ్రీ కాలేజ్ పెడతాం అటు పెడతాం అని చెప్పిన వాళ్ళు అసలు పథకాలు లేకుండా పోయిండు, చెప్పినోడు పథకం లేకుండా పోయిండు, ఓట్లు వేయించుకున్నాడు పథకం లేకుండా పోయిండు. అంటే ఇట్లనే కొద్దిగా బై ఎలక్షన్స్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో చేస్తుందనే ఫీలింగ్లో ఓట్లు వేస్తారు. ఇవాళ నిరాశ ఉంది, ప్రజల వ్యతిరేకత ఉంది. అందుకని ఇవాళ మూడ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ 52% ప్రజా మద్దతు ఉంది ఇప్పుడు అని చెప్పేసి పార్టీ వైపు నుంచి అని చెప్తా ఉన్నాను సర్వేలలో. సో బై ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఫైనల్ ఒక విషయం చెప్పండి అన్న, అంటే మీరు కాస్త ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తారు, ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి చెప్తారని దాని మీద అడుగుతా ఉన్నా. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయం కూడా తీసుకొచ్చిండ్రు, అండ్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు, అది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు. 27,000 స్కూల్స్ ఉంటే మొత్తం స్కూల్స్ అన్ని తగ్గించేసి 4,000 స్కూల్స్ వరకు పరిమితి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది రాష్ట్రానికి మంచిదా చెడ్డదా, ఎట్లా చూడొచ్చు? నేను ఈ అంశం మీద 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ కూడా మాట్లాడినాను. అదొక తెలివి తక్కువ స్టేట్మెంటు, అనాలోచితంగా రిపర్కషన్స్ ఏమొస్తాయి అంటే తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత బలహీనమైందని సాక్షాత్ ముఖ్యమంత్రి ఆలోచించకుండా ఉత్తగా ఓ జాతీయ వేదిక మీద మాట్లాడడం అనేది చాలా విచారకరం, చాలా దుర్మార్గం, అభ్యంతరకరం. ఎందుకంటే 27,000 స్కూళ్ళ నుంచి 4,000 దాకా వస్తుంటే కనీసం 20% కూడా కాదు ఉండే వాటిల్లో. ఏమంటారంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ కంటే మనం బాగా చేయలేకపోతున్నామని బంద్ చేస్తున్నారా, లేకపోతే ప్రైవేటు విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలని పటిష్టం చేయడం కోసం, వాళ్ళని బాగు చేయడం కోసం ప్రభుత్వం బంద్ చేస్తూ ఉంటుందా చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్లే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ పెడతారని చెప్పి తిరుగుతున్నాడు. ఇంతవరకు ఒక 3 నియోజకవర్గాలు శ్రీధర్ బాబు గారు, పట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ తప్పితే ఎక్కడ పెద్ద ప్రోగ్రెస్లు లేవు. ఒక్కటి శంకుస్థాపనలు తప్పితే ప్రారంభోత్సవాలు లేవు. 2.5 సంవత్సరాలు అయింది. అవి కట్టాలి ఎప్పుడు, ఇవ్వాలి ఎప్పుడు. ఆల్రెడీ 1000 గురుకులాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చే కంటే ముందు 294 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంటే ప్రభుత్వం దిగే నాటికి ఒక 1024 చేసినాం. వాటిలలో పక్కా భవనాలు లేకపోతే కట్టొచ్చు, వాటికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఈ డబ్బులతోటి కార్పస్ క్రియేట్ చేసో మరో చేసో వాళ్ళకు మంచి మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బాగు చేయొచ్చు. ఉన్న ప్రభుత్వ స్కూల్స్ని అప్పుడు మన ఊరు మనబడి పేరుతోటి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండంగా ప్రభుత్వ విద్యలో ఒక మంచి వాతావరణం తేవాలని ప్రయత్నం చేస్తే వీళ్ళ ప్రభుత్వం రంగాన్ని అది బంద్ చేసిండ్రు. అమ్మాదశ పాఠశాలను పెట్టి రిపేర్లు అన్నారు, అది ఖతం చేసిండ్రు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పిల్లలకు అప్పుడు స్టార్ట్ చేస్తే అది బంద్ చేసిండ్రు. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతానంటాడు. దానికోసం సెంట్రలైజ్డ్ కిచెన్స్ అన్నారు, ఆ ఏడీ వేరే మనకు తెలియదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ నా ప్రభుత్వ విద్య బాగలేక 27,000 నుంచి 4,000 తగ్గిస్తే ఈ 4,000 కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు అయితే కదా, మరి వాటికి ఎవరు రావాలి అప్పుడు? అంత పనికిమాలిన ఆలోచన విధానం. ఎప్పుడైనా కానీ రేషనలైజేషన్ అంటే ఉన్న సంఖ్య తగ్గించుకోవడం కాదండి. రేషనలైజేషన్ అంటే విద్యార్థులు టీచర్ల యొక్క రేషియో మరీ లేకపోతే అధ్వానంగా ఉంటే కొద్దిగా అక్కడక్కడ ఏమన్నా మర్జ్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి తప్పితే, అంటే విద్యను ప్రభుత్వము ఖర్చుగా చూడొద్దు, పెట్టుబడిగా చూడాలని చెప్తాం. విద్యా వైద్యంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ, విద్యార్థుల మీద పెట్టే ఖర్చు కానీ, హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బేసికలీ 2 ప్రత్యేకించి విద్య, ఇది భావి భారత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ సమాజంలో అత్యద్భుతమైనటువంటి మంచి చదువుకున్న తరం రావాలి, అవకాశాలు పెరగాలి, ప్రపంచీకృతంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు రావాలంటే విద్య మంచిగా ఉండాలి, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అని చెప్పి ఆలోచించాలి తప్పితే ఉన్న విద్యాలయాలు బంద్ చేస్తాం, కొత్త బిల్డింగులు మనం ఏమంటారు టెండర్ల కోసం కమిషన్ల కోసం కడతాం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతామన్నారు. మరి ఇది తగ్గించాలి ఎందుకు, అవి పెట్టుడు ఎందుకు? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, రేషనలైజేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం పాలసీ ప్రకారం ఉండాలి. ప్రతి విద్యార్థి విద్యా హక్కు చట్టాన్ని మనం హరించి వేయలేం కదా. 1 కిలోమీటర్ రేడియస్లో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల రేడియస్లో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నత పాఠశాల ఉండాలి. అది చట్టం అది. అంతేకాదు లేకుండా నేను 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పెడతా, మీ ఇంటికి బస్సు పంపిస్తా అంటే ఉన్నలకే బస్సులు తెక్కులేదు, ఉన్న ఆర్టీసీకే అప్పులలో ఉంది, సరిగ్గా నడవలేని పరిస్థితి ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు స్కూలు, హై స్కూలు, కాలేజ్ వీళ్ళందరికీ పంపించే స్తోమత మన గవర్నమెంట్లకు ఉందా? నెలకు 1 తారీఖు జీతాలు ఇవ్వలేని మనం ఇవన్నీ ముచ్చట్లు చెప్తే ఎట్లా? నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, విద్యా హక్కు చట్టాన్ని గౌరవించండి,
వాస్తవికంగా ఆలోచించండి. పేదలను విద్యకు దూరం చేయొద్దు. మీతోనేమన్నా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ చేయండి. ఎక్కడైనా ఖాళీలు ఉంటే పూరించండి, లేకపోతే ఎక్కువ మంది ఉంటే అట్లా రేషనలైజ్ చేసుకోండి తప్పితే విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధంగా ఈ రకమైన మాటలు సరైనవి కాదు. వాటి ఉపసంహరించుకోవాలి. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు. భయపడతారు కదా, ఇప్పుడు నేను చదివే స్కూల్ నెక్స్ట్ ఇయర్ ఉండదట అంటే అందరు ప్రైవేట్ స్కూల్లోకి పోతారు. మరి మీ ప్రయత్నం ఏంది? ప్రభుత్వ విద్యను బాగు చేయడమా, ప్రైవేట్ విద్యను బాగు చేయడమా? రాంగ్. బట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ సిస్టమ్ వస్తే ఇంకాస్త అప్గ్రేడ్ అవుతుంది కదన్న, దాని ద్వారా కూడా ఉపయోగం. ఏం అప్గ్రేడ్ అవుతుంది భయ్? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్కూల్స్లో చదువు చెప్పవు, ఉన్న హాస్టల్స్ని మంచిగా చేయవు, బ్రేక్ఫాస్ట్ పెట్టవు, లేకపోతే ఇప్పుడు ఇచ్చే ఎమ్యూనిటీస్ కరెక్ట్గా ఇస్తే. ఆల్రెడీ వీ హ్యావ్ ఇనఫ్ స్కూల్స్, ఇనఫ్ టీచర్స్, ఇనఫ్ స్టాఫ్. ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని మంచిగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేసి, మధ్యాహ్న భోజనాన్ని స్ట్రెంగ్తన్ చేసి, మన ఊరు మనబడిని పునరుద్ధరించి, ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఇంకా అప్పుడు 26,065 స్కూల్స్ ఉండే మేము అనుకున్నాయి. దాంట్లో 9,238 స్టార్ట్ చేసినాము. మిగతా ఇంకా అవసరమైతే ఇప్పుడు స్టార్ట్ చేసి వాటిని బాగా చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ విద్యాబోధన ఉండే విధంగా ప్రయత్నం చేయాలి తప్పితే కొత్త బిల్డింగ్లు కడితే మంచిగా అయిపోతుందా? ఇంటిగ్రేటెడ్ ఎందుకు? ఆల్రెడీ ఉన్న 1000 గురుకులాలు ఉన్నాయి కదా, వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. పిల్లల మీద ఇంకా ఎక్కువ అవసరం ఉంటే ఖర్చు పెట్టండి. వాటిలో పెట్టుకునే పక్కా భవనాలు లేకపోతే ఎక్కడెక్కడ కట్టండి. దానికి దీనికి ఏం సంబంధం? ఇవాళ వరకు ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి విధి విధానాలే లేవు. ఏ విధి విధానాలు ఉన్నాయి? ఏదైనా చూసారా మీరు? మరి అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది శ్రీధర్ గారు చెప్తున్న అంశం. మీనాక్షి నటరాజన్ విషయంలో అసలు బీఆర్ఎస్కు చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే చేసుకున్న కార్యకలాపాలు. ఇక్కడ స్ట్రెంగ్త్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సుమారు 86 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉంది కనుక ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ముందటేసుకుంది. అదే తరుణంలో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకమై ఉంటామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాం. థ్యాంక్ యూ.